వెల్కమ్ టు టీ10 నేను రేవతి. శ్రీలంకలో అనూహ్యంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ముందుకు వచ్చి అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన వామపక్ష అభ్యర్థి అనుర కుమార దిశనాయకేకు ప్రపంచ వామపక్ష శక్తులతో పాటు టీ10 కూడా అభినందనలు తెలుపుతున్నది. కమ్యూనిస్టులు వామపక్ష శక్తుల పని అయిపోయింది, వారు కోలుకునే అధికారానికి వచ్చే అవకాశం లేదంటూ నిరాశలో ఉన్న వారిని ఒక్కసారిగా శ్రీలంకలో అరుణోదయం మేల్కొల్పిందనడం నిస్సందేహం. సోవియట్ యూనియన్, తూర్పు ఐరోపా సోషలిస్ట్ సమాజాల పతనం తర్వాత కమ్యూనిజంపై తామే అంతిమ విజయం సాధించామని వ్యతిరేకులు ప్రకటించుకుని సంబరాలు చేసుకున్నారు. అయితే అతిపెద్ద ఎదురుదెబ్బ తప్ప మరొకటి కాదని తరువాత జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అందరికీ అవకాశం ఇచ్చిన జనం తగిన సమయం వచ్చినప్పుడు వామపక్ష శక్తులకు మాత్రం ఎందుకు ఇవ్వరు? అనుభవం నేర్పిన పాఠాలతో అందలమెక్కిస్తారని లాటిన్ అమెరికాలో వెల్లడైంది. దక్షిణాఫ్రికా అధికార కూటమిలో కమ్యూనిస్టులు, నేపాల్లో తిరుగులేని శక్తిగా వామపక్షాలు ఉన్నాయి. ఇప్పుడు లంక వంతు. వామపక్ష శక్తులకు ఈ వార్త ఆనందం, ఉత్తేజం కలిగిస్తే కమ్యూనిస్టుల పని అయిపోయిందని పడక కూర్చి కబుర్లు చెప్పేవారికి ఖచ్చితంగా ఆశ్చర్యం, కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఆందోళన కలిగిస్తుంది. మార్క్సిజం లెనినిజం ఒక శాస్త్రీయ సిద్ధాంతం. దాన్ని అందరికీ ఒక యూనిఫామ్ మాదిరి భావించిన వారికి కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. యూనిఫామ్ అంటే ఏకరూపం ఉండాలి తప్ప అందరికీ ఒకే కొలత ఉండాలని అర్థం కాదు. అలాగే మార్క్సిస్టు శాస్త్రీయ సిద్ధాంతాన్ని కమ్యూనిస్టు పార్టీలు తమ దేశాలు, పరిస్థితులకు అన్వయించుకోవాల్సి ఉంది. ఆ అవగాహనపై వచ్చిన తేడాలే పలు కమ్యూనిస్టు, వామపక్ష పార్టీల ఏర్పాటుకు దారితీశాయి. అలాంటిదే శ్రీలంకలో జనతా విముక్తి సంఘటన. దానితో పాటు మరో 27 వామపక్ష పార్టీలు, సంస్థలు, ప్రజా సంఘాలు కలిసి నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ పేరుతో ఒక కూటమిగా పోటీ చేశాయి. తాజా ఎన్నికల్లో ఎన్పీపీ అభ్యర్థి తొలి రౌండ్ లో 42.3% ఓట్లతో ప్రథమ స్థానంలో, ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ ఎల్ఎల్పీ అభ్యర్థి సాజిద్ ప్రేమదాస 32.76%, ప్రస్తుత అధ్యక్షుడు రానిల్ విక్రమసింఘే 17.27% ఓట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. మిగిలిన ఓట్లను 35 మంది ఇతర అభ్యర్థులు తెచ్చుకున్నారు. నిబంధన ప్రకారం 50% పైగా ఓట్లు తెచ్చుకున్న వారికే విజేతగా ప్రకటిస్తారు. దానికి గాను తొలి 2 స్థానాలలో ఉన్న వారికి పోటీ నుంచి తొలగించిన 36 మందికి పడిన ఓట్లలో రెండవ ఓటును వారికి కలుపుతారు. ఆ ప్రకారం వామపక్ష నేతకు 55.89% రావటంతో ఎన్నికైనట్లు ప్రకటించారు. శ్రీలంక నూతన రాజ్యాంగం ప్రకారం 1982 తర్వాత జరిగిన ఎన్నికల్లో అందరూ మొదటి రౌండ్ లోనే 50%కి పైగా సంపాదించుకొని గెలిచారు. తొలిసారిగా ఈసారి రెండవ ప్రాధాన్యత ఓటును పరిగణలోకి తీసుకుని విజేతను నిర్ణయించారు. 2019 ఎన్నికల్లో తొలిసారిగా ఎన్పీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దిశానాయకే కేవలం 3.16% ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 225 స్థానాలకు 3 సీట్లు మాత్రమే వచ్చాయి. అలాంటిది ఇప్పుడు అధికారానికి రావడం చిన్న విషయమేమీ కాదు. గడిచిన 8 దశాబ్దాలుగా వివిధ పార్టీలను చూసిన జనం వాటి మీద విశ్వాసం కోల్పోయి వామపక్ష అభ్యర్థికి ఓట్లు వేశారు. గతంలో తుపాకీ చేతపట్టి విప్లవాన్ని తీసుకువచ్చేందుకు 2 సార్లు జనతా విముక్తి పెరమున విఫలయత్నం చేసింది. ఇప్పుడు బ్యాలెట్ ద్వారా అధికారాన్ని పొందింది. తాజా విజయం దాని చరిత్రలో ఒక ప్రధాన మలుపు. పార్లమెంట్ లో కూడా ఆధిక్యతను సంపాదించాల్సి ఉంది. లాటిన్ అమెరికాలో అధికారానికి వచ్చిన వామపక్షాలు అధ్యక్ష పదవులు పొందుతున్నప్పటికీ పార్లమెంట్ లో మెజారిటీ తెచ్చుకోలేని కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అంతకు ముందున్న వ్యవస్థ పునాదుల మీదనే అవి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. అయితే వాటికి ఉన్న పరిమితుల కారణంగా కొన్ని చోట్ల ఎన్నికలలో ఎదురు దెబ్బలు కూడా తగిలాయి. వాటి నుంచి లంక వామపక్ష ఎన్పీపీ తగిన పాఠాలు తీసుకోవాలి. 2022లో అధికారానికి వచ్చిన ప్రభుత్వం IMF, ఇతర అంతర్జాతీయ సంస్థల షరతులన్నింటికీ తల ఊపి రుణాలు తీసుకుంది. దాని వలన పౌర సంక్షేమానికి నిధుల కోత ఒకటైతే భారాలు మరొకటి. వాటికి వ్యతిరేకంగా ప్రజలిచ్చిన ఈ తీర్పును వామపక్ష శక్తులు ఎలా ప్రజల కోసం వినియోగిస్తున్నది, ఈ తీర్పును వామపక్ష శక్తులు ఎలా ప్రజల కోసం వినియోగిస్తాయన్నది పెద్ద సవాలు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.